హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మీకు అందరికీ తెలుసు. సన్నిధి బిజినెస్ ప్రారంభించడానికి మీరు మూడు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు: వినియోగదారుడిగా, రీటైలర్గా, లేదా డిస్ట్రిబ్యూటర్గా. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి ఎంచుకొని ఈ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రారంభించి సరైన ట్రైనింగ్, ప్రణాళిక మరియు మార్కెటింగ్ వ్యూహాలతో మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఒకవేళ మీకు విస్తరించడం తెలియకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈరోజు ఈ మీటింగ్కి లింక్ ఎవరైతే షేర్ చేశారో వారిని సంప్రదించండి. మోర్ డీటెయిల్స్ ఇంకా మీకు దొరుకుతాయి. రైట్, ఈరోజు మన టాపిక్ అయితే మీకు అర్థమైంది. సన్నజ్ బిజినెస్ని ఒకటి వినియోగదారుడిగా, రీటైలర్గా లేదా డిస్ట్రిబ్యూటర్గా మూడు ఆప్షన్స్లో ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. మూడు ఆప్షన్స్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది. బై ద బై, myself Veera Naidu Golla, founder of Brave Team, leads an institution and as a well-being coach ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో, మీన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక ఆల్సో. ఈ మూడు స్టేట్స్లో మనం వర్క్ చేస్తున్నాం. బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ నాలుగు కాన్సెప్ట్ల మీద పనిచేస్తున్నాం. రైట్, ఈరోజు మన టాపిక్, ఎస్టర్డే మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఆ విషయాల్ని జస్ట్ రివ్యూ చేస్తున్నాం, గుర్తు చేస్తున్నా అంతే. జస్ట్ ఆ టాపిక్ పైన డెప్త్గా వెళ్ళాము, జస్ట్ గుర్తు చేస్తాం. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. ఒక కన్జ్యూమర్గా, ఒక కస్టమర్కి షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది అనే విషయాన్ని నిన్న మనం డీప్గా డిస్కస్ చేసాం. ఎస్, సో ఈరోజు జస్ట్ గుర్తు చేస్తున్నాం. దీనికి మనకు కావాల్సింది మెయిన్గా ధైర్య, సాహసే, లక్ష్మి అంటున్నా. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు మనల్ని డిస్టర్బ్ చేయడానికి బయట మార్కెట్లో రకరకాల యాడ్స్ అని చెప్పచ్చు. ఎస్, నిజంగానే ఆ టీవీలో కానీ, పేపర్లో కానీ, మన గోడల మీద కానీ, బయట వెళ్ళేటప్పుడు వాల్ పోస్టర్స్ కానీ, డిస్ప్లేలు కానీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకని ధైర్యం ఉంటే మన పని మనం చేసుకొని వెళ్తాం, లేదా వాళ్ళ మాటలు విని కమిట్ అయిపోతాం, అంతే. అప్పుడు మనం భయపడినట్లే లెక్క. ఎస్, వాళ్ళు ఒక రకంగా యాడ్లోనే భయపెడతారు మనల్ని. ఆ యాడ్కి అట్రాక్ట్ కాకుండా మీరే సెలబ్రిటీ అనే ఫీలింగ్ ఎవరికైతే ఉందో వారికి మాత్రమే వెల్కమ్ చెప్తున్నాం. ఎస్, నా మాట మీద నాకు నమ్మకం ఉంది అని స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ స్వాగతం. రైట్ ఫ్రెండ్స్, మన దగ్గర నిన్న మనం మాట్లాడుకున్నట్లే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఫుడ్ ప్రోడక్ట్స్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లోత్స్ అండ్ లెదర్స్, వీటన్నిటికి సంబంధించి డిఫరెంట్ సెగ్మెంట్స్లో 9 టైప్ ఆఫ్ బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. వీటిలో మెయిన్గా డైలీ నీడ్స్, హెల్త్ సప్లిమెంట్స్ మనందరికీ అవసరమే. ఇవి జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు, కన్జ్యూమర్కి ఇస్తాడు. మధ్యవర్తులు ఉంటారు, మధ్యవర్తులు 60% తీసుకుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ 40 తీసుకుంటాడు, కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి 100 అవుతుందని నిన్న మనం విన్నాం. మనం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ మధ్యలో ఉండే వాళ్ళని రిమూవ్ చేసి ఆ 60%లో మనం షేర్ తీసుకోవడానికి డైరెక్ట్గా మార్కెటింగ్ చేస్తాం. మీన్స్ ఆ 60% మనకు సప్లై చేసే సిస్టమ్ని కంపెనీ అని పిలుస్తాం. అందులో మన వాటా ఎంత, కంపెనీ వాటా ఎంత అనే విషయాలను కూడా మనం మాట్లాడుకుందాం. ఆ మిగిలిన అమౌంట్ని, ఆ మధ్యలో 60%ని మనం పీవీగా కన్వర్ట్ చేస్తాం. పీవీ మీన్స్ ఈచ్ 100 రూపీస్కి అప్ టు 73% వరకు మనకు పీవీ దొరుకుతుంది. అప్ టు 73% వరకు పీవీ దొరుకుతుంది. ఆవరేజ్ పీవీ తీసుకుంటే కనుక మనం కొనుక్కునే వస్తువులకి ఈచ్ 2 రూపీస్కి ఒక పాయింట్ యాడ్ అవుతూ వస్తుంది. మన ప్రోడక్ట్ మనకు వచ్చేసి అడిషనల్గా మనకు పీవీ యాడ్ అవుతుంది. ఎస్, ఆ పీవీ అనేది మనం 1000 రూపాయలకు కొన్న 1000 పీవీ అవుతుంది. 500 పీవీ యాడ్ అవుతుంది. 2000 కొంటే 1000 పీవీ యాడ్ అవుతుంది. లైక్ దట్ అనమాట. 1000 రూపాయలకు కొంటే 500 పీవీ యాడ్ అవుతుంది. 5000 కొంటే 2500 పీవీ యాడ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. బయట స్టోర్లో కొంటే వచ్చే నష్టం ఏంటి, మన దగ్గర కొంటే వచ్చే లాభాలు ఏంటి, ఇవి కూడా మనం మాట్లాడుకున్నాం. అప్ టు 30% డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, 100% గ్యారంటీ, రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అండ్ లైఫ్ టైం కెరియర్ ఆపర్చునిటీ. ఎస్, ఇవన్నీ నిజంగానే దొరుకుతాయా అనే విషయాలపైన, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో ఆ విషయాలు కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే. అండ్ ఈ బిజినెస్ని ఎలా చెయ్యాలి అనే టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వీటన్నిటిపైన ఇన్డెప్త్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం సిఇఓలో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సనేజ్ కంపెనీకి మీకు అందరికీ స్వాగతం పలికాను. అండ్ సేమ్ టైం
ఈఎస్ఐఎస్ఐ అండ్ బ్రేవ్కి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, రైట్? సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము డైరెక్ట్ సెల్లింగ్కి వస్తారు ఎవరైనా, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి పని చేద్దామని వస్తారు, కంఫర్టబుల్గా ఉంటుంది, జాబ్ ఫ్రీ లైఫ్, లోన్ ఫ్రీ లైఫ్, అండ్ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అండ్ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం, లగ్జరీ లైఫ్ కోసం, మనీ ఫ్రీడమ్, రెస్పెక్ట్, దేశానికి ఏమైనా చెయ్యాలి, స్పిరిచువల్ అవేర్నెస్. ఈ 12 పాయింట్స్ ఉన్నాయి. 12లో మీకు ఏది నచ్చినా, ఒక్క పాయింట్ నచ్చినా ఇందులోకి మీరు రావచ్చు. ఎస్, నాకు తెలిసి అందరికీ 12 పాయింట్స్ నచ్చుతాయి. సో ఎస్టర్డే మీరంతా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి సనేజ్ కంపెనీ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, సనేజ్ కంపెనీకి మీకు స్వాగతం పలికాం. అండ్ సనేజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ ఎవరు అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేసాం. వీటన్నిటితో పాటు ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి గుర్తు చేశాను. మీరు ఈ బిజినెస్లో మీరు నెక్స్ట్ లెవెల్, ఇప్పుడున్న లెవెల్ నుంచి సో ఒక 10 టైమ్స్ గ్రోత్ అవ్వాలంటే, లేదా 20 టైమ్స్ గ్రోత్ అవ్వాలంటే, మనకున్న ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మన కళ్ళ ముందు 14th, ఈ మంత్ 14th బీటీపీ, బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నాం. ఎవరిని బిగినర్స్ అంటారంటే, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా 1 year పూర్తి అవ్వలేదు, ఇంకా 1 year పూర్తి అవ్వలేదు అంటే 11 months అయినా కానీ మీరు కూడా బిగినర్సే లెక్క. లేదా ఇంకొక ఆన్సర్ కూడా నేను చెప్తాను, ఎవరైతే 1 lakh బిలో మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వీళ్ళందరూ బిగినర్స్ అండ్ లెర్నర్స్. ఎస్, 1 lakh అబవ్ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బిలో మంత్లీ ఇన్కమ్ 1 lakh బిలో ఉన్న వాళ్ళు కూడా బిగినర్సే, 1 year బిలో ఉన్న వాళ్ళు కూడా బిగినర్సే. మనందరికీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. డాక్టర్ అశోక్ తడుమాల్ గారు హైదరాబాద్కి వస్తున్నారు 14th. ఈ ప్రోగ్రాంలో చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అఫ్ కోర్స్ మీకు అవకాశం ఉంది. స్టిల్ 1 day మనకు వేకెంట్ ఉంది. టుమారో మనకు రిజర్వేషన్, మీ సీట్ రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 1 lakh+ ఎర్నర్స్, టాప్ లీడర్స్ అందరూ కలిసి కండక్ట్ చేస్తున్నారు. ఎస్, వారి ఇన్విటేషన్ మేరకు, అంటే వారి ఉద్దేశం ఏంటంటే, మేము 1 lakh+ ఇన్కమ్ అయితే రీచ్ అయ్యాం, బట్ మీరు కూడా రీచ్ అవ్వాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇదే ప్రోగ్రామ్ జరిగితే అప్పుడు మేము అటెండ్ అయ్యాము, మేము అందరం కూడా 1 lakh+ ఇన్కమ్ అయితే రీచ్ అయిపోయాం, ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని 1 lakh+ ఇన్కమ్ లేదా 10 టైమ్స్ మీ ఇన్కమ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాం. రైట్, కంపెనీ గురించి ఎస్టర్డే మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. అబౌట్ ప్రొఫైల్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టోర్స్, స్టాక్ ఎలా అవైలబుల్ ఉంటుంది, ఫ్యూచర్లో మనం హాస్పిటల్స్ ఎలా ఓపెన్ చేయబోతున్నాం, లీగల్ సర్టిఫికెట్స్ ఏమున్నాయి, అండ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసేసాం. అండ్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్ ఏంటి, వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే మనకు అన్ని ప్రోడక్ట్స్ పైన జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, బట్ అందులో లిటిల్ బిట్ ఆకాశవన అండ్ ఆకాశవన ప్లస్ గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని బయట స్టోర్లో ఏదో కంపెనీలో కొంటున్నాం, మన సన్నిధిలో కొనడం వల్ల వచ్చే మనకు ప్రయోజనాల గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో మేజర్గా మనకు 11 రకాల ఆదాయాలు వస్తున్నాయి అనే విషయం మాట్లాడుకున్నాం. కరెక్టా? ఫైనల్గా టాపిక్లోకి వచ్చేద్దాం. మన బిజినెస్ని స్టార్ట్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఫర్ స్టార్టప్: ఒకటి కన్జ్యూమర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్. ఈరోజు టాపిక్ ఇది మనకి, రైట్? కన్జ్యూమర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, మూడిట్లో ఏదైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సన్నిధి బిజినెస్ని వినియోగదారుడిగా స్టార్ట్ చేద్దామా, రీటైలర్గా స్టార్ట్ చేద్దామా, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేద్దామా, కొత్త వారికి ఉంటే డౌట్. అఫ్ కోర్స్ ఏది ప్రయోజనకరంగా ఉంటుంది మీకు, కొత్త వారు అయితే మీరు ఆలోచించుకొని మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఈ మూడిట్లో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవడం బెటర్. డిఫరెన్స్ ఏంటి అనే విషయం ఈరోజు క్లియర్గా మనం చెప్పుకుందాం, రైట్? ఓకే, ఒకటి వినియోగదారుడిగా ప్రారంభిస్తే వచ్చే లాభాలు. ఒకటి, ప్రోడక్ట్ సన్నద్ధ ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, వాటి ప్రయోజనాలు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అండ్ అధికారికంగా వెబ్సైట్ ద్వారా కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైతే లింక్ మీకు షేర్ చేస్తారో ఆ లింక్ ద్వారా కానీ మీరు లాగిన్ అవ్వాలి ఫస్ట్ కస్టమర్ అవ్వడానికి. ఎస్, దీని ద్వారా మీరు ప్రయోజనం ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్, 2 ప్రయోజనాలు మనం పొందొచ్చు. ఇంకా కస్టమర్కి మనం ఇస్తున్న బెనిఫిట్స్ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసే ముందు మనం ఏం లాస్ అవుతున్నామో బయట కొనడం వల్ల అన్న పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. జనరల్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు యావరేజ్గా మాట్లాడుకుంటే, ఒక చిన్న ఫ్యామిలీ అన్న ఒక 3 or 4 మెంబర్స్ ఉన్న కుటుంబానికి నెలకి సరాసరిగా ఒక 5,000 రూపాయల స్టాక్ అవసరం వస్తుంది. ఏమేమి ఉంటాయి వాటిల్లో? సబ్బు, పేస్ట్, హెయిర్ ఆయిల్, టీ పౌడరు, చిల్లీ పౌడరు, పసుపు పొడి, మసాలాలు, ఫ్లోర్ అంటే ఫ్లోర్ క్లీనింగ్, గ్లాస్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్, డిష్ వాష్, క్లాత్ వాష్, అగరబత్తీలు,
డియోడెంట్స్, హెల్త్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 9 సెగ్మెంట్స్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మినిమం 10,000కి అయితే కొంటున్నాము. ఎందుకంటే అగ్రికల్చర్ యాడ్ చేస్తే. బట్ ఆవరేజ్గా ఒక చిన్న కుటుంబం, అగ్రికల్చర్కి సంబంధం లేని కుటుంబం కూడా మనం మాట్లాడుకుంటే 5,000 రూపాయలు అవుతుంది. అలా సంవత్సరానికి 60,000 పెడుతున్నాం. అలా 30 సంవత్సరాలు కొన్న 18 లక్షలు పెడుతున్నాం. బిగినింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేసి 30 సంవత్సరాల కన్నా ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపాయలు సేవ్ చేస్తే, రైట్, 5,000 రూపాయలు సేవ్ చేసుకుంటూ వచ్చామనుకోండి ప్యారలల్గా, మనము ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత చూస్తే మన దగ్గర 2 నుంచి 3 కోట్లు ఉంటుంది. వద్దులేండి, జస్ట్ ₹1,00,00,000 అనుకుందాం. ₹1,00,00,000లో 60% ఎంత? ఆ 60% లాస్ అవుతున్నాము బయట కొనడం వల్ల అనే విషయం మీకు చెప్తున్నాం. అంటే 60 lakhs మినిమం లాస్ అవుతున్నామని చెప్తున్నాం. మీరు ఇక్కడ 18 లక్షల్లోనే చూడొద్దండి, బిగినింగ్ నుంచి కొన్నది క్యాల్కులేట్ చేయండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి బయట స్టోర్లో కొనే బదులు సన్నిజ్ షాప్కి మనం కన్వర్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి కన్జ్యూమర్గా అనే విషయం ఇప్పుడు డెప్త్గా డిస్కస్ చేద్దాం. కొంతమంది బిజినెస్కి యాజ్ అ కన్జ్యూమర్గా వెయిట్ లాస్ కోసం వస్తారు. కొంతమంది డయాబెటీస్, షుగర్ పేషెంట్లుగా వస్తారు. కొంతమంది పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, అసిడిటీ, జీర్ణ సంబంధమైన సమస్యల వల్ల వచ్చే అసిడిటీ, వీటికి సంబంధించిన సమస్యలతో వాళ్ళు కూడా కన్జ్యూమర్గా ఉండొచ్చు. కోర్స్ నేను చెప్తున్న సమస్యలు మీకు ఉండాలని కాదు. కోర్స్ ఒకవేళ ఇంట్లో ఉంటే, కుటుంబ సభ్యులకు ఉంటే ఆ ప్రాబ్లంకి పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాం. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, పిల్లలకి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజెస్కి సంబంధించి, క్యాన్సర్ ప్రివెన్షన్కి సంబంధించి, ఓవరాల్గా ఈ జబ్బులన్నీ రాకుండా కాపాడుకోవడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అద్భుతమైన ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. యాజ్ ఏ కన్జ్యూమర్గా మనం వాడుకుంటూ కుటుంబ సభ్యులు కూడా ఉపయోగించుకోవచ్చు. రైట్, కన్జ్యూమర్కి ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి కన్జ్యూమర్కి రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ అంటే మనం ఎంఆర్పితో కొనకుండా డిపితో కొంటాం. జస్ట్ ఐడి నెంబర్ ఉంటే చాలు. ఐడి నెంబర్ ఉండాలి అంటే మనం ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి. మనకు ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో వారి ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలి, వారి ద్వారా లింక్ తీసుకోవాలి, దాని బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. బిజినెస్ మీన్స్ మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి 10,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ కొన్నారనుకోండి, 7,000కి వస్తుంది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాం, 10,000 కొనాలని రూల్ ఏం లేదు. మన దగ్గర ఇంతే కొనాలని ఏ ప్యాకేజీ కంపెనీ ఇవ్వట్లేదు. మన అవసరానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటే అప్ టు 30% వరకు మనకు డిస్కౌంట్ దొరుకుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. రైట్, డిస్కౌంట్ అప్ టు 30% ఉంటుంది. ఫ్రీ ప్రోడక్ట్స్ 10 to 12% వరకు ఫ్రీ ప్రోడక్ట్స్, రీపర్చేజ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. దీంతోపాటు కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది. దీంతోపాటు పర్ఫార్మెన్స్ బోనస్ అని క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఉదాహరణకి మీరు ఒక ఫస్ట్ మంత్ ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ కొన్నారు అనుకుందాం. ఎస్, ఫస్ట్ 2,500 పీవీ వచ్చింది, సెకండ్ మంత్ 2,500, థర్డ్ మంత్ 2,500, ఫోర్త్ మంత్ 2,500 పీవీ, ఎవ్రీ మంత్ పీవీ వచ్చింది. ఎవ్రీ మంత్ 5,000 కొన్నారు. 5,000 కొన్నప్పుడు దాదాపు మీకు 6,500 స్టాక్ వచ్చింటుంది ఎంఆర్పి. ప్లస్ లాస్ట్లో మళ్ళీ మనకు 4 నెలలు పూర్తి అయిపోయిన వెంటనే 5,000 వస్తుంది. సో తద్వారా మనం 50 to 60% లాభం పొందడానికి అవకాశం ఉంది యాజ్ ఎ కన్జ్యూమర్గా. ఇది ఎలా ఏంటి అనేది ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకి 8 రకాలుగా ఉంది. యాజ్ ఎ కన్జ్యూమర్గా మాట్లాడుకుంటే ఫస్ట్ 3 వెరీ ఇంపార్టెంట్. మీన్స్ 1,100 పీవీ, 2,500 పీవీ, 5,000 పీవీ. ఈ మూడిట్లో ఏది మీకు వీలైతే అది ప్లాన్ చేసుకోండి. లేదా 7,500 పీవీ కూడా రావచ్చు. ఎస్, కోర్స్ మీ ఫ్యామిలీ సైజు పెద్దది ఉంటే. రిమైనింగ్ అన్నీ కూడా రిటైలర్కి సంబంధించినవి, అవి తర్వాత మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి ఇక్కడ 1,100 పీవీ, 2,500 పీవీ, 5,000 పీవీ, వీటిల్లో లేదా 7,500 పీవీ, వీటిల్లో ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీ కుటుంబ సైజుని బట్టి. కస్టమర్స్ వరకే మాట్లాడుతున్నాం. ఎస్, కన్జ్యూమర్గా మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఉదాహరణకి ఇంతకుముందు మనం చెప్పుకున్న సేమ్ ఎగ్జాంపులే ఇక్కడ కూడా వచ్చింది. మీకు 5,000 రూపాయలు మీరు ఎంఆర్పి ప్రోడక్ట్ డిపిలో కొంటే 6,500 ప్లస్ 7,000 దాకా వస్తుంది ఎంఆర్పి. మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ క్లారిటీ, సేమ్ పాయింట్ పైన కొంచెం క్లారిటీ ఇస్తున్నాయి. ఇక్కడ యాజ్ ఏ డిస్కౌంట్ 30%, 12%
రీపర్చేజ్ ఆఫర్, కన్సిస్టెన్సీ 22%, యాక్చువల్గా క్యాష్ బ్యాక్ వచ్చి 12%. అన్ని కలుపుకుంటే కన్నా దాదాపు 60% అయితే పక్కాగా వస్తుంది. ఎస్, కన్సిస్టెన్సీల కన్నా ముందు కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రీపర్చేజ్ చేసుకోవచ్చు, న్యూ జాయినింగ్ పెట్టుకోవచ్చు. రీపర్చేజ్కి వచ్చేటప్పటికి 500 పీవీ, 1000 పీవీ, 2500 పీవీ, 7500 పీవీ ఇలా ఉంటాయి. వీటికి వోచర్ వచ్చేస్తుంది అనమాట. మీరు కొన్న వెంటనే మీకు మళ్ళీ ఇంకా ఏం ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. దాదాపు 81 ప్రోడక్ట్స్ ఆప్షన్స్ చూపిస్తూ ఫ్రీ వోచర్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఇక్కడ చూడండి, 5000 పీవీ కొన్నారనుకోండి, 500 పీవీ, సరే 500 పీవీ కొన్నారనుకోండి, దట్ మీన్స్ 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్కి మీకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఎంఆర్పి 300 పెరుగుతుంది, ఫ్రీ ప్రోడక్ట్స్ 100 రూపాయలు వోచర్ వచ్చేస్తుంది. అంటే మీకు ఆ డిస్ప్లే బిల్ అయిన వెంటనే ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోండి అని చెప్పి మీకు కన్జ్యూమ్ అని చెప్పడానికి పాయింట్లు వస్తాయి, 100 పాయింట్లు వస్తాయి. 100 పాయింట్లు మీన్స్ 100 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. మళ్ళీ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా 20 రూపీస్ వస్తుంది. మొత్తం మీద 300 నుంచి 400 రూపాయలు లాభం. ఎవరికి? జస్ట్ 1000 రూపాయలు కొనే వాళ్ళకి. 800 నుంచి 1000 రూపాయలు కొనే వాళ్ళకి 300 నుంచి 400 లాభం. రైట్. నెక్స్ట్ మనకి 1000 పీవీ మీన్స్ అప్ టు 2000 రూపీస్ వరకు అవ్వచ్చు, డిపెండ్ ఆన్ మీరు కొనే ప్రోడక్ట్ని బట్టి. 2000 రూపీస్ మీరు కొన్నప్పుడు మీకు బెనిఫిట్ ఎంత ఉందంటే 600 నుంచి 800 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. లేదు, మీరు ఒక 5000 కొన్నారు, 2500 పీవీకి రీపర్చేజ్ చేశారు, ఎస్, అప్పుడు మీకు దాదాపు 2400 బెనిఫిట్ వస్తుంది రెగ్యులర్ రీపర్చేస్లో. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి దీన్ని కన్సిస్టెన్సీగా కన్వర్ట్ చేస్తే వచ్చే లాభాల గురించి డిస్కస్ చేద్దాం. కన్సిస్టెన్సీ మీన్స్ ప్రతి నెల కొనే వాళ్ళకి. ఉదాహరణకి మీరు వచ్చారు, ఫస్ట్ మంత్ ఒక 2200 రూపీస్ కొనుక్కున్నారు, 2970 రూపీస్ వచ్చింది. ఇక్కడ బాగా గమనించండి, 1100 పీవీ కండిషన్, రఫ్గా 2200 రూపీస్ అవుతుంది కన్సిస్టెన్సీ ఆఫర్. మంత్ డిపి ప్రైస్ అండ్ ఎస్ఓసి మీన్స్ రిటైల్ ప్రాఫిట్ 25% వేశాను నేను, 30 వేయలేదు. అండ్ ఎంఆర్పి ప్రోడక్ట్స్ ఎంత వస్తాయి ఇది కలుపుకుంటే 2200 మీరు కొంటే 550 రూపాయలు డిఫరెన్స్, ఎంఆర్పి డిఫరెన్స్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి దీంతో కలుపుకుంటే 2750 రూపాయలు. మళ్ళీ రీపర్చేజ్లో 220 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది కాబట్టి ఎస్, రఫ్గా ఆ 2970 రూపాయలు అయింది. టోటల్ ఎంఆర్పి మీ చేతికి వచ్చింది ఇంత. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ సేమ్, థర్డ్ మంత్ సేమ్, ఫోర్త్ మంత్ సేమ్. 4 నెలలు అయిపోయిన వెంటనే ఒక వోచర్ వస్తుంది మనకి, 2200 రూపీస్ ఒక వోచర్ వచ్చేస్తుంది. ఇది కూడా ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. మీరు 5 నెలలు కొననా కొనకపోయినా వస్తుంది, కొనకపోయినా వస్తుంది. అట్లని చెప్పి 4 నెలలు అయిపోయిందని చెప్పి 5 నెలలు మీరు గ్యాప్ ఏమి తీసుకొని అక్కర్లేదు. మళ్ళీ మీరు ఫస్ట్ మంత్కి కన్వర్ట్ చేసుకొని 5 నెలలు కూడా కంటిన్యూ చేస్తే అది మళ్ళీ 1 నెలకి కౌంట్ అయిపోతుంది. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి, కొంతమందికి ఆ డౌట్స్ వస్తున్నాయి, అందుకోసం క్లారిఫై చేశాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం పే చేసిన అమౌంట్ 8800 రూపాయలు. మనకు వచ్చిన మొత్తం స్టాకు రైట్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1480 రూపాయలు మొత్తం మనకు వచ్చింది ఎంఆర్పి. ఎస్, ఇప్పుడు లాభం ఎంత అంటే మనకు అడిషనల్గా దాదాపు 1000 రూపాయల పైన క్యాష్ బ్యాక్ వచ్చింటుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింటుంది. మొత్తం కలుపుకుంటే మనకు వచ్చిన లాభం 14,950 రూపాయలు. ఇందులో మన అసలు తీసేస్తే, మన ప్రోడక్ట్ కొనడానికి తీసుకొచ్చిన మనీ తీసేస్తే 8800 తీసేస్తే మనకు 6150 రూపీస్ లాభం, అంటే 62% లాభం వచ్చింది. గమనించండి, యాజ్ ఏ కన్జ్యూమర్గా, ఒక కస్టమర్గా జస్ట్ 2200 రూపీస్ ఎంఆర్పి ఎవ్రీ మంత్ డీపీలో కొనుక్కుంటూ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి, డిస్ట్రిబ్యూటర్ అనే పదం వాడుతున్నా, మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వక్కర్లేదు, కన్జ్యూమర్గానే కొనుక్కోవచ్చు. సో మీకు 62% ఎక్స్ట్రా ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇది ఒక ఆప్షన్, అంటే 1100 పీవీలో. లేదు, 2500 పీవీకి వెళ్దాం, మీన్స్ 5000 రూపీస్. 5000 రూపీస్ అనేటప్పటికి ఫస్ట్ మంత్ 5000 కొన్నారు, 6700 వచ్చింది. సెకండ్ మంత్ సేమ్, థర్డ్ మంత్ సేమ్, ఫోర్త్ మంత్ సేమ్. 4 నెలలు అయిపోయిన తర్వాత 5000 రూపాయలు వచ్చి వస్తుంది మనకి, 2500 పీవీ కాబట్టి. మొత్తం ఇప్పటి వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే 20,000 పే చేసాం, 31,800 వచ్చింది. మళ్ళీ మనకు ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ బోనస్ యాడ్ అవుతుంది 1200. రఫ్గా మీరున్న లెవెల్ని బట్టి కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంది. 32,400 వచ్చింది మొత్తం. సో 20,000 తీసేస్తే 12,000 లాభం. ఎస్, 12,400. ఇక్కడ కూడా 62% లాభం వచ్చేసింది. ఇందులో అయినా మీరు స్టార్ట్ అవ్వండి, ఇందులో అయినా కంటిన్యూ అవ్వండి, ఏదైనా మీ చాయిస్, మీ ఫ్యామిలీ సైజుని బట్టి. లేదా 5,000 పీవీ,
5,000 పీవీ అంటే 10,000 అవుద్ది. లాస్ట్లో 10,000 రూపాయల స్టాక్ ఫ్రీగా వస్తుంది. ప్రతి నెల 10,000కి గాను 13,500 స్టాక్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు మనకు వచ్చింది 64,000 రూపాయల స్టాక్ వచ్చింది. అండ్ పీవీ కూడా 20,000 పీవీ వచ్చింది. 1,200 రూపాయలు మళ్ళీ మీకు అకౌంట్లో క్యాష్ వస్తుంది. మొత్తం 65,000 వచ్చిందండి. మీరు 40,000 తీసేస్తే లాభం 25,000. ఎస్, ఇక్కడ కూడా 62% బెనిఫిట్ పొందాడు యాజ్ ఎ కన్జ్యూమర్గా. ఎస్, రైట్. సో కాబట్టి ఆప్షన్స్ మీకు నేను కొన్ని చూపించాను. మీన్స్ 5,000 పీవీ వరకు మీకు చూపించాను. కోర్స్ 5,000 పీవీ వరకు ఏదైనా మీరు ప్లాన్ చేసుకోండి. 1,100 పీవీ, 2,500 పీవీ, 5,000 పీవీ. అప్పటికీ సరిపోకపోతే గో విత్ 7,500. తర్వాత ఆలోచిద్దాం. రైట్. కాబట్టి ఫ్రెండ్స్, జాయినింగ్ ఆఫర్స్ కూడా మనకు ఉంటాయి. జాయినింగ్ ఆఫర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ విషయం కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. జాయినింగ్ ఆఫర్స్ 2 ఉంటాయి. న్యూ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 1,250 పీవీతో స్టార్ట్ చేయొచ్చు. తద్వారా బెనిఫిట్ ఏంటంటే 1,100 పీవీకి ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. 2,500 రూపీస్ రఫ్గా అవ్వచ్చు మీకు. ఫస్ట్ మంత్ మాత్రం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు నేను ఏమంటానంటే 1,200 పీవీ, 1,250 కానీ లేదా 2,500 పీవీ కానీ ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా ఎంచుకోండి, పర్వాలేదు. సో ఇక్కడ మీకు ఎంఆర్పి 1,250 పీవీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంఆర్పి 3,250 రూపాయలు వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ 300 దొరుకుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఒక 100 రూపాయలు దొరుకుతుంది. మొత్తం 3,650 రూపాయలు. లెస్ మన 2,500 తీసేస్తే 1,150 రూపాయలు లాభం. లేదా దీనికి డబల్ 2,500 పీవీ. ఇక్కడ కూడా సేమ్ డబల్ బెనిఫిట్స్ అన్నీ కూడా డబల్ ఉన్నాయి. ఇవి రెండిట్లో ఏదైనా ప్లాన్ చేసుకొని మీరు స్టార్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్ అనమాట. రైట్. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కన్జ్యూమర్ బెనిఫిట్స్ గురించి. కన్జ్యూమర్ బెనిఫిట్స్ అప్ టు 62% వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. క్లియరా? నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం. ఇప్పటి వరకు మాట్లాడుకున్న టాపిక్ ఈజ్ డిఫరెంట్. ఏంటి? మన బిజినెస్ని కన్జ్యూమర్గా ఉంటే ఏమేమి లాభాలు ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాం. దాదాపు 4 బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసాం. మీకు గుర్తుందనుకుంటా. 4 ఒకసారి మళ్ళీ చెప్పమంటే చెప్తాను. రిటైల్ ప్రాఫిట్ ఒకటి ఉంది మెయిన్గా. ఎస్, ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా అన్ని బెనిఫిట్స్. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎస్, రిటైల్ ప్రాఫిట్ అప్ టు 32%, ఫ్రీ ప్రొడక్ట్స్ అప్ టు 12%, కన్సిస్టెన్సీ ఆఫర్ 22% అవరేజ్గా, క్యాష్ బ్యాక్ అప్ టు 12%. అన్నీ కలుపుకుంటే 62% బెనిఫిట్ పొందేసాం. ఎస్, ఇది క్లియర్ అనమాట. కన్జ్యూమర్ బెనిఫిట్స్ అన్ని మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం ఈరోజు. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే కన్జ్యూమర్గా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను బాగా సాటిస్ఫై అయ్యాను. నిన్న ఒక చీమల కథ చెప్పుకున్నాం కదా, లైక్ దట్ అనమాట. లేదు, నేను కొంచెం రీటైల్ కూడా చేయగలను. మన పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, మా వీధిలో వాళ్ళకి, మా ఊర్లో వాళ్ళకి కూడా. ఆల్రెడీ నేను రీటైల్ మార్కెట్లో ఉన్నాను. కొంతమంది ఇలానే అడుగుతున్నారు. రీటైల్ మార్కెట్ మీన్స్ ఏదో ఒక బిజినెస్ నాకు ఉంది. కొత్తగా నేను దీనికోసం ఎక్స్ట్రా రెంట్ కట్టక్కర్లేదు, ఎక్స్ట్రా షాప్ తీసుకోనక్కర్లేదు. నాకున్న బిజినెస్తో పాటు ఈ బిజినెస్ని ఏమైనా పెంచుకోవడానికి అవకాశం ఉందా, ఇంకొద్దిగా రీటైల్ చేసుకొని లాభం సంపాదించడానికి ఛాన్స్ ఉందా అని అడిగే వాళ్ళకి మార్కెట్ గురించి కొంచెం విశ్లేషణ ఇచ్చి, స్టాక్ ఎలా దొరుకుతుంది ఆ విషయాలు కూడా మీకు తెలియజెప్పి, స్టోర్ మీరు ఏర్పాటు చేసుకోవాలని అవసరం లేదు, మార్కెటింగ్ ఎలా, ఈ ప్రమోషన్స్ ఎలా, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి తెలియజెప్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముందు 11 బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం కదా. 11లో ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఓన్లీ కన్జ్యూమర్కి ఫస్ట్ వన్ ఒకటే. అండ్ ఫస్ట్ వన్ ఒకటి, మూడోది పర్ఫార్మెన్స్ బోనస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము యాజ్ ఏ రీటైలర్గా వస్తే ఇంకొన్ని బెనిఫిట్స్ మనకు పెరుగుతాయి. అవి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో రీటైలర్ అన్నప్పుడు మార్కెట్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది, బయట మార్కెట్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బయట కంపెనీలు ఇప్పటి వరకు 67% షేర్ ఇస్తున్నాయి. మనం 73% వరకు పీవీలో పీవీని జనరేట్ చేస్తున్నాం. 73% వరకు పీవీ ఇస్తున్నాం, 81% షేర్ ఇస్తున్నాం. ఇది మిరాకిల్ అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది వరకు మనం మాట్లాడుకున్నట్లు రీటైలర్ అన్నప్పుడు 7,500 పీవీ కానీ 15,000 పీవీ కానీ అంతకు మించి కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ 7,500 పీవీ మనం పర్చేజ్ చేస్తే 15,000 రూపాయలు అవుతుంది. రిటైలర్ గురించి నేను మాట్లాడుతున్నా. రిటైలర్ అంటే ఎవరు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోర్ ఉన్నవాళ్ళు, కొద్దిగా సర్కిల్ ఉన్నవాళ్ళు, రోజు ఒక 20 మందిని కలిసేవాళ్ళు, 10 మందిని కలిసేవాళ్ళు, పబ్లిక్తో రిలేషన్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చెప్తున్నా.
మీ దగ్గర ఒక 15,000 పెట్టుకొని 7,500 పీవీ వచ్చేటట్లు ప్రోడక్ట్ కొంటే 19,500 ఎంఆర్పి స్టాక్ వస్తుంది మీకు. అదే రోజు మీకు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా 2,250 రూపాయలు వచ్చేస్తాయి. నెక్స్ట్ మంత్ 5వ తారీఖు 450 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్. మొత్తం మీ బెనిఫిట్ 22,500 లెస్ 15,000 రూపాయలు తీసేస్తే మీకు లాభం 7,200. ఒక జస్ట్ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్యాపీగా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఆ వీధిలో వాళ్ళకి, అట్లీస్ట్ మీ ఇంట్లోతో పాటు ఇంకో 2 లేదా 3 హౌసెస్ కన్నా మీరు సర్వీస్ చేయగలిగితే, సపోర్ట్ చేయగలిగితే, సో 7,200 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. ఎంత టైంలో ఈ బిజినెస్ చేయొచ్చు అంటే జస్ట్ ఒక్క సీరియల్ మిస్ చేసుకుంటే చేసేయచ్చు. ఒక్క సీరియల్ మిస్ చేసుకుంటే చేసేయచ్చు. డైలీ 1 అవర్ కేటాయిస్తే అయిపోద్ది, రైట్? లేదా ఇంకొంచెం బెటర్మెంట్ చేద్దాము అనే ఆలోచన ఉంటే ఇంకొక 2 హౌసెస్, సమ్ మోర్ హౌసెస్, అంటే ఒక 4 ఇళ్ళు మనం సర్వీస్ చేయగలము అనుకుంటే ఆ వీధిలో 15,000 పీవీతో స్టార్ట్ చేయండి. మీన్స్ 30,000 పెట్టుబడి, 39,000 ఎంఆర్పి వస్తుంది, 5,000 రూపాయలు ప్రీ ప్రోడక్ట్ వస్తుంది, 1,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, మొత్తం 45,000 వచ్చేస్తుంది. మీన్స్ 30,000 తీసేస్తే 15,000 లాభం. జస్ట్ చూడండి, ఒక 4-5 హౌసెస్ మీకు ఐడియా ఉంటే చాలు. అంటే ఒక 5,000 రూపాయలు కొనుక్కోగలిగే వాళ్ళు 5 మంది ఉంటే చాలు. మీరు ఎలాగో ఒకరు ఉంటారు కాబట్టి ఇంకొక నలుగురిని ప్లాన్ చేసుకుంటే జస్ట్ 4 కస్టమర్స్తో నెలకి 15,000 రూపాయలు సంపాదించవచ్చు. మీరు బిజినెస్ సీక్రెట్స్ మీ దగ్గర ఉంచుకొని, ఎస్, షాప్లో లాగా మీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి మార్కెట్ చేస్తే చాలు, రీటైల్ చేస్తే చాలు. సింపుల్ బిజినెస్. అలా ఇంట్లో కూర్చొని 15,000 రూపాయలు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ ఎక్స్ట్రాగా సంపాదించడానికి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ 15,000 పీవీ గురించి ఇంకొంచెం క్లారిటీ ఇక్కడ కోర్స్ ఇంకొంచెం మాట్లాడుకుందాం. 7,500 పీవీకి డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ మంత్ ఆ 15,000 7,500 పీవీ కోసం 15,000 తెచ్చారు. 21,250 రూపాయలు వచ్చింది. సెకండ్ మంత్ సేమ్, థర్డ్ మంత్ సేమ్, ఫోర్త్ మంత్ సేమ్. సో మొత్తం మీద మళ్ళీ మీకు ఒక వోచర్ వచ్చింది. ఆ వోచర్ వర్త్ 13,000 ఉంటుంది ఫ్రీ ప్రోడక్ట్. సో మొత్తం కలిపితే 98,000 వచ్చింది. మీ 60,000 మీకు పెట్టుబడి. దీంతో మళ్ళీ 3,600 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వచ్చింది. 1,01,600 వచ్చింది మొత్తం. ఆ లాభం మనకు. మీ పెట్టుబడి అంటే ప్రోడక్ట్ కొనడానికి తీసుకొచ్చిన 60,000 రూపాయలు తీసేస్తే 41,600 లాభం. అల్టిమేట్ కదా? జస్ట్ చూడండి, 7,500 పీవీతో మీరు స్టార్ట్ చేస్తే ప్రతి నెల సంపాదించే డబ్బు కాకుండా ఓవరాల్గా తీసుకుంటే 40,000 సంపాదించవచ్చు 4 నెలలకి. కన్సిస్టెన్సీ ఆఫర్ కలుపుకొని మాట్లాడుతున్నాం. ఎస్, అంటే ఆవరేజ్గా నెలకు 10,000 వచ్చినట్లు లెక్క. చూడండి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. లేదు బెటర్, మనం ఇంతకుముందు చెప్పిన 15,000 పీవీది మీన్స్ కార్నర్ అని పిలుస్తాం, సన్నిచ్ కార్నర్. 30,000 పెట్టాం, 42,500 వచ్చింది ప్రతి నెల, అంటే 12,500 మిగిలింది. ఫైనల్గా మళ్ళీ మనకు 25,000 రూపాయలు వచ్చి రావడం వల్ల ఓవరాల్గా తీసుకుంటే 2,02,200 స్టాక్ వచ్చింది. స్టాక్ అండ్ క్యాష్ 1,20,000 తీసేస్తే మీకు లాభం 82,000. 82,000 లాభం, 68% ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చింది. కోర్స్ మీరు రిటైల్ చేయాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. తద్వారా మనకి లాభమే 80,000 ఉంది కాబట్టి ప్రతి నెల 20,000 మిగిలినట్లే లెక్క, ఆవరేజ్ చేస్తే. ఇంత అద్భుతంగా ఉంది చూడండి. సార్ మీరు చెప్తారు ఎంఆర్పికి అమ్మితే కదా అని కొంతమంది అడుగుతున్నారు డౌట్, వాళ్ళ కోసం ఆన్సర్ చేస్తున్నా. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, మీ వీధిలో ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏ ప్రైస్కి కొంటున్నారు? ఎంఆర్పికి కదా. 1, 2, 3, 4 వస్తువులు చిన్న చిన్న కొనేటప్పుడు అంతా ఎంఆర్పికే కొంటున్నాం. లైక్ దట్ ఇక్కడ కూడా మీ దగ్గర ఎంఆర్పికే ఇవ్వండి. దట్టు మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం కదా, బయట మార్కెట్తో కంపేర్ చేస్తే క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం. మీరు ఇక్కడ రియల్ అంబాసిడర్ కాదు. రియల్ అంబాసిడర్ చెప్పిన ప్రోడక్టే మనం ఎంఆర్పికి కొంటున్నాము. రియల్ అంబాసిడర్ చెప్పినప్పుడు మీరు ఎందుకు ఎంఆర్పికి ఇవ్వలేరు? చాలామంది ఏమంటే మనకు బిజినెస్ మైండ్ ఉండదు. అక్కడ చాలా బ్రాడ్ నేచర్ ఉండి చాలా మంచి వాళ్ళు అయిపోతాము. అప్పుడు నాకెంత పడింది ఆ విషయాలు కూడా ఓపెన్గా చెప్పేస్తాము. కంట్రోల్ లేదు, టంగ్ కంట్రోల్ లేకపోవడం వల్ల కొంతమంది ఈ రీటైల్ బిజినెస్ చేయలేకపోతున్నారు. రీటైల్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ టంగ్ కంట్రోల్ ఉండాలి. మీరు ఎంత కొనుక్కొచ్చారు, అవి ఏంటి, ఆ డీటెయిల్స్ ఏం చెప్పక్కర్లేదు.
జస్ట్ వాళ్ళకి కూర్చోబెట్టుకుని వాళ్ళకి ప్రోడక్ట్ వల్ల ప్రయోజనాలు చెప్తే చాలు. డెఫినెట్గా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఎక్కడో పోయి కొనేవాళ్ళు మీ దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంటారు. రైట్. కాబట్టి ఇట్లా ప్లాన్ చేయండి. తద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు ద బెటర్ టీమ్ బిల్డ్ చేస్తామంటే అది మీ చాయిస్. టీమ్ బిల్డ్ చేస్తే కూడా మీకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. అది తర్వాత టాపిక్ మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఏంటి, జస్ట్ రీటైలింగ్ చేస్తే వచ్చే లాభాల గురించి. దీంట్లో కంపేర్ టు స్మాల్ బిజినెస్, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్తున్నాను. లేదా ఆ బిజినెస్ స్టార్ట్ చేసే బదులు ఈ బిజినెస్ బెస్ట్ అని చెప్తున్నాను. అందుకోసం ఎగ్జాంపుల్కి ఒక టీ షాప్ పెట్టాలి అనుకుంటే దాదాపు మీకు ఒక ₹1,00,000 నుంచి 5,00,000 అవుతుంది. దాని బదులు ఇది బెటర్ కదా, అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు కదా, ప్రాఫిట్ 68% వస్తుంది కదా. లేదా ఒక ఫ్రూట్ షాప్ పెట్టాలి, దాని బదులు ఇది బెటర్ కదా, కార్నర్ తీసుకోవచ్చు కదా హ్యాపీగా, సింపుల్గా చాలా రిస్క్ లేకుండా సంపాదించుకోవచ్చు కదా. ఎస్. అలాగే ఒక ఫ్రూట్ షాప్ పెట్టాలి, దానికన్నా లైసెన్సులు మామూలు వాళ్ళు వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా ఎస్ మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా చేయొచ్చు. లేదా ఆల్రెడీ ఈ బిజినెస్లో మీరు ఉంటే ఆ బిజినెస్కి ఎక్స్ట్రా అదే ప్లేస్లో మీరు ఈ ప్రోడక్ట్ని కూడా మూవ్ చేసుకోవచ్చు అదే కస్టమర్స్తో. ఉదాహరణకి మీకు ఫ్రూట్ షాప్ ఉంది, రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, మీ మీద మీకు ఆల్రెడీ బ్రాండ్ ఉంది, మీరు చెప్తే నమ్మకం ఉంది. అలాంటి కస్టమర్స్కి మీరు ఎక్స్ట్రాగా ఈ ప్రోడక్ట్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ పొందొచ్చు సేమ్ ప్లేస్లో. రెండు ఆప్షన్స్ మీకు చెప్తున్నాను. అలాగే ఫుడ్ కోర్ట్ ఉంది ఎగ్జాంపుల్కి, వీరికి కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే చెప్పొచ్చు. లేదా ఫుడ్ కోర్ట్ బదులు మీరే సన్నిజ్ కార్నర్ ఓపెన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సెలూన్ షాప్ ఉంది, బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మూవ్ చేయొచ్చు. మ్యాక్సిమం బ్యూటీ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మూవ్ చేయొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకుంటే. సెలూన్ కాదు, బ్యూటీ పార్లర్, మహిళలు బ్యూటీ పార్లర్ మెయింటైన్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది అద్భుతమైన ఆపర్చునిటీ. బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసే బదులు సన్నెజ్ ఓపెన్ చేసుకోవడం ఇంకా ఈజీ. సెలూన్ ఓపెన్ చేసే బదులు సన్నెజ్ స్టార్ట్ చేయడం ఇంకా ఈజీ. అఫ్ కోర్స్ ఎగ్జాంపుల్కే చెప్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఎస్ ఈ రిటైలింగ్ ఎలా చెయ్యాలి అని. రిటైలింగ్లో కొంచెం కను నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్తే, మీరు 2 నెలలు 3 నెలలు 6 నెలలు చేసిన తర్వాత కొంతమంది మీ బిజినెస్ సీక్రెట్ అర్థమైపోతుంది మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి. అప్పుడు ఏం చేద్దాం, పార్ట్నర్షిప్ ఇచ్చేయడం వెరీ సింపుల్. పార్ట్నర్షిప్ అంటే మీరు ఏం చేశారో అదే పని వాళ్ళకు నలుగురికి నేర్పించేశారు అనుకోండి. మీరు కార్నర్ తీసుకున్నారండి 30,000 పెట్టి, అంటే 15,000 పీవీ వచ్చింది. ఆ నలుగురు నేర్చేసుకున్నారు, మిమ్మల్ని చూసి కాపీ కొట్టేశారు, అర్థమైపోయింది వాళ్ళకి. మీరు ఇచ్చినా ఏకపోయినా ఎక్కడో పోయి ఎవరి దగ్గర ఒకరి దగ్గర తెచ్చేసుకుంటారు. అలాంటప్పుడు మీరే వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇస్తే మీరు 15,000 పీవీ, ఆ నలుగురిది ఒక్కొక్కరిది 15,000 పీవీ, 75,000 పీవీ వస్తుంది. మీకు ₹12,000 ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వచ్చిన బెనిఫిట్స్ కాకుండా. ఇదే పని ఆ నలుగురి దగ్గర చేయించారు అనుకోండి. ఇక్కడ చూడండి, ఆ నలుగురి దగ్గర మీరు చేసిన పని చేయించారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్లో మనకి 16 మంది వస్తారు. అప్పుడు ఒక్కొక్కరి ద్వారా ఈ నలుగురు ద్వారా 75,000 పీవీ వస్తుంది ఒక్కొక్కరి ద్వారా. అట్లా 4 గ్రూపుల నుంచి మీకు 3,00,000 పీవీ వస్తే మీ ఇన్కమ్ 55 నుంచి 60,000. ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, యాజ్ ఏ రిటైలర్గా నలుగురిని పార్ట్నర్స్ని మీరు చేర్చుకోగలిగితే, నలుగురికి అవకాశం ఇవ్వగలిగితే, పంచగలిగితే 60,000 సంపాదించడం కాకుండా క్యాష్ రూపంలో మిగతా బెనిఫిట్స్తో పాటు 60,000 సంపాదించడం కాకుండా సనెజ్ కంపెనీ ఇప్పుడు ఒక ఆఫర్ ఇచ్చింది, ఎక్స్ట్రాడినరీ ఆఫర్. దట్ మీన్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలకు కలిపి ఎవరైతే సన్నెజ్ ద్వారా ₹60,000 సంపాదిస్తారో వారికి సింగపూర్ ట్రిప్ 4 రోజులు 3 రాత్రులు క్రూజ్ ట్రిప్ ఇస్తుంది కంపెనీ. అవకాశాన్ని కూడా మీరు గెలుచుకోవచ్చు, అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం రీటైలర్కి వచ్చే బెనిఫిట్స్. రైట్. రీటైలర్ ఇంకా డెప్త్కి కూడా వెళ్ళొచ్చు, 5,00,000 6,00,000 కూడా సంపాదించవచ్చు. ఆ ట్రీ అట్లే కంటిన్యూ అవుతాయి కిందికి. రైట్. ఇది తర్వాత మనం ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఈ రోజుకి ఈ టాపిక్ చాలు అని నేను అనుకుంటున్నా. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఫైనల్ టాపిక్ ఏంటంటే ఈరోజు కన్క్లూజన్. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనకి 3 పాయింట్లు అనుకున్నాం కదా. ఏమనుకున్నాం, కస్టమర్, రీటైలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్గా మనం బిజినెస్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది మన భవిష్యత్తు.
అనే విషయం కానీ ఇక్కడ కొంచెం మాట్లాడితే, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ అయితే ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన నైపుణ్యాలు, ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి. నెట్వర్క్ నిర్మించడం నేర్చుకోవాలి. మీన్స్ టీమ్ బిల్డింగ్ నేర్చుకోవాలి. టెక్నిక్స్, చిన్న చిన్న టెక్నిక్స్, వ్యాపార ప్రణాళిక అంటే బిజినెస్ ప్లాన్ గురించి నేర్చుకోవాలి. మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి, వ్యూహ రచన చేయగలగాలి. ఇవన్నీ దగ్గరుండి నేర్పించడానికి మీకు పైప్ లైన్ మేనేజ్మెంట్ ఉండాలి. రైట్ మేనేజ్మెంట్, జట్టుకు మీ టీంకు మద్దతు ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ సెషన్స్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, వీరిని మనం అప్లైన్స్, స్పాన్సర్స్, కోచెస్, మెంటర్స్, ట్రైనర్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చేస్తున్నది అదే. ఇప్పుడు భాగంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ బాధ్యతలు తీసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎస్, నేను కూడా అందులో భాగంగానే ట్రైనింగ్ ఇస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మీరు క్రోడీకరించుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, రైట్ అనే విషయం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకు డబ్బు సంపాదించే దాన్ని బట్టి క్లబ్బులు కూడా ఇస్తారు. క్లబ్బులు రికగ్నిషన్ కూడా ఉంటుంది అడిషనల్గా. ఒక 50,000 రూపాయలు సంపాదిస్తే ఐబీఓ అని, ₹1,00,000 సంపాదిస్తే క్యుములేటివ్లో స్టార్ క్లబ్ అని, సిల్వర్ స్టార్ క్లబ్, ఇక్కడ స్ట్రక్చర్ ఉంచుకోండి. యాజ్ పర్ ఈ స్ట్రక్చర్ ప్రకారము మనం క్లబ్బులు కొట్టచ్చు. సార్ అలా ఎవరైనా కొట్టారా అనే డౌట్ మీ నుంచి వస్తుంది. అందుకోసం దానికి కూడా నేను ఎగ్జాంపుల్గా కొంతమందిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందరి డేటా మన దగ్గర లేదు, కొంతమంది డేటా అవైలబుల్ ఉంది. అది మాత్రం మేము ముందు పెడుతున్నా. ఇందులో కొంతమంది నార్త్ ఇండియన్స్, కొంతమంది సౌత్ ఇండియన్స్ అందరూ కలిపి ఉన్నారు. బట్ లక్కీగా ఏంటంటే ఈ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశాను కదా, మన వాళ్ళు, మన సౌత్ ఇండియా నుంచి మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెక్ చేద్దాం ఈ పేజీలో. ఫస్ట్ లైన్లో మీరు చూస్తే 4th పర్సన్ మిస్టర్ విఘ్నేశ్వన్, అంటే సందీప్ కుమార్ రాయ్ అని పిలుస్తాం, అఫిషియల్ నేమ్ అనమాట. మనకు లోకల్గా యాజ్ పర్ న్యూమరాలజీగా ఆయన విఘ్నేశ్వన్ అని పెట్టుకున్నాడు. రైట్, ఒక్కరున్నారు. ఆయన డీటెయిల్స్ మీకు ఆన్ ద వే నేను ఇస్తాను. నెక్స్ట్ రెండో వ్యక్తి మనకు మిస్టర్ బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారు ఇక్కడ. నెక్స్ట్ మూడో వ్యక్తి మన భైరవ కృష్ణ గారు ఉన్నారు. నాలుగో వ్యక్తి మన జిఆర్ఎల్ నరసింహారావు గారు ఉన్నారు. నలుగురు ఉన్నారు ఒకే పేజీలో. రైట్, నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ పేజీలోకి వచ్చేసాము. నెక్స్ట్ పేజీలో మనకు ఎవరైనా ఉన్నారా మన వాళ్ళని గమనిస్తున్నాం. రైట్, ఇక్కడ మేబీ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నెక్స్ట్ పేజీలో చూద్దాం. రైట్, ఎందుకంటే 1,00,000 ప్లస్, 2,00,000 ప్లస్ ఇట్లా వస్తున్నాయి అన్నమాట స్ట్రక్చర్. ఇక్కడ మనం 2,00,000 ప్లస్ కనుక గమనిస్తే ఈ పేజీలో మిస్టర్ కరుణాకర్ గారు ఉన్నారు. ఇక్కడ కరుణాకర్ గారు, నేను తన గురించి కూడా పూర్తి డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ 2,00,000 ప్లస్లో ఇంకో పేజీ ఓపెన్ చేశాను. ఈ పేజీలో మిస్టర్ అమర్ రెడ్డి గారు ఉన్నారు. రైట్, సెకండ్ పర్సన్ అనమాట. కరుణాకర్ గారిని చూపించాలి కదా మీకు. థర్డ్ ఫస్ట్ లైన్లో కింద, ఫస్ట్ లైన్లో లాస్ట్ అనమాట. అమర్ రెడ్డి గారిని చూపించాలంటే ఈ లైన్లో మనకు సెకండ్ పర్సన్. రైట్, మీరు ఈజీగా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ అలానే మై సెల్ఫ్, నేను కూడా, నన్ను కూడా మీరు చూడొచ్చు ఈ ఫస్ట్ లైన్లో లాస్ట్ కింద. రైట్, ఇంకా కొంతమందిని చూడండి. ఇక్కడ ఒక మహిళ అనమాట, విజయమ్మ పేరు, మంకల విజయమ్మ, హైదరాబాద్లో సరౌండ్ విలేజ్లో ఉంటారనమాట. మేబీ ఏరియా నాకు పర్టికులర్గా తెలియదు, కానీ హైయెస్ట్ ఇన్కమ్ 32,000 సంపాదించారు ఇప్పటి వరకు. సన్నెజ్ కంపెనీలో లాస్ట్ మంత్ వరకు 1,36,654 రూపాయలు సంపాదించారు. ఇదే పెద్ద మ్యాటర్ కాదు, కానీ అడిషనల్గా 56 సంవత్సరాల వయసులో ఉండి 6వ తరగతి వరకు చదువుకొని ఒక హౌస్ వైఫ్గా ఉండి ఈ మన సన్నెజ్ కంపెనీ ద్వారా ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యారు. ఫస్ట్ ఫారిన్ ట్రిప్, దట్ మీన్స్ పుకెట్కి ఎలిజిబుల్ అయ్యారు. పుకెట్ ట్రిప్ రేపు నెక్స్ట్ మంత్ 15th వస్తున్నారు మాతో కూడా. సో ఇది గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి ఆమె కన్నా మీరు కొంచెం ఎక్కువ చదువుకున్నాను అనే ఫీలింగ్ మీలో ఉంటే మీరు కూడా కొట్టచ్చు, మీరు కూడా కొట్టచ్చు. అందుకోసం చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి కొంతమంది జాబ్ హోల్డర్, హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడాను కదా ఎగ్జాంపుల్గా. రైట్, జాబ్ హోల్డర్స్ గురించి కూడా మాట్లాడదాం. జాబ్ హోల్డర్ అంటే మనకు టిఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్న మిస్టర్ సురేష్ గారు, 36 సంవత్సరాల ఏజ్, హైయెస్ట్ ఇన్కమ్ 32,000, పార్ట్ టైం ఇన్కమ్ తీసుకున్నాడు అప్పుడప్పుడు చేస్తూ. 1,54,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు ఇప్పటి వరకు. కాబట్టి జాబ్ చేస్తున్న వాళ్ళు మీ వల్ల కూడా అవుతుంది. ఎస్, నెక్స్ట్ ఇంకొకరు హౌస్ వైఫ్ ఉన్నారు మేడం, విజయలక్ష్మి గారు. వీరిని కూడా మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్గా ఉండి, అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఉండి
ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్గా ఉండిపోవడం కన్నా టీం బిల్డ్ చేస్తే వచ్చే లాభాల గురించి మేడంని అడిగితే చెప్తారు. 49,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నారండి. అంటే చెప్పాలి, ఒక హౌస్ వైఫ్కి 49,000 ఇన్కమ్ అంటే ఒక జాబ్ హోల్డర్ కన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువే. కొత్తగా బిగినింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు 15,000, 20,000, 25,000తో స్టార్ట్ అవుతున్నారు. నేను చూస్తుంటా హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు, మనం ఏదైనా బైక్ బుక్ చేసుకోవాలనుకున్నా, కార్ బుక్ చేసుకోవాలనుకున్నా, మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తున్నారు. అంటే వాళ్ళ శాలరీ సరిపోక మళ్ళీ. సో మేడం ఇంట్లో కూర్చొని 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే ఆలోచించండి. ఇప్పుడు వరకు 2,42,000 ఇన్కమ్ తీసుకున్నారు. ప్లస్ అడిషనల్గా పుక్కే ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యారు. సో కాబట్టి మేడంని అడిగితే క్లారిటీ ఇస్తుంది. హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే మీరు మేడం టెస్ట్ మనీ వినాలి అంటే వెరీ సింపుల్. 14th మీరు హాజరైతే విజయమ్మ గారిని కలవచ్చు, సురేష్ గారిని కలవచ్చు, విజయలక్ష్మి గారిని కలవచ్చు. ఈ లీడర్స్ని అందరినీ నేరుగా కలవాలంటే వారి దగ్గర మీరు క్లూస్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలన్నా, మీ టీంకి నేర్పించాలన్నా జస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు అలా కెమెరా పెట్టి ఎస్ మేడం మీ గురించి చెప్పండి అంటే మీరు ఎలా సక్సెస్ అయ్యారు, 49,000 ఎలా తీసుకున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారు. తద్వారా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్లో అలాంటి వాళ్ళు ఉంటే వారికి మీరు హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ బాలరాజ్ గారు చూడండి, 33 సంవత్సరాల ఏజ్, గజ్వేల్ నుంచి. ఒక ఎలక్ట్రీషియన్గా ఉండి పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాడు. 1,07,000 రూపాయలు ఇన్కమ్. గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు 10 లక్షల ఇన్కమ్ తీసుకున్నాడు ఇప్పటికీ. అండ్ అడిషనల్గా ఒక దుబాయ్ ట్రిప్ అయింది, లోకల్గా ఒక ట్రిప్ అయింది ఇండియాలో, అండ్ మూడో ట్రిప్ మన పుకెట్కి ఎలిజిబుల్ అయ్యాడు. వీటన్నిటికి మించి గుడ్ న్యూస్ ఏంటంటే సౌత్ ఇండియాలో సనర్జీ కంపెనీ ద్వారా ఫస్ట్ కార్ తీసుకున్న వ్యక్తి కూడా బాలరాజ్ గారే. ఎగ్జాంపుల్, రైట్? క్లియర్ కదా? సో తనను కూడా అడిగితే మీకు క్లారిటీ ఇస్తాడు. 14వ తారీఖు వస్తే బాలరాజ్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. అండ్ రియల్గా కార్ కొన్నాడా లేదా కార్ కూడా మీరు చూడొచ్చు. కార్తో సెల్ఫీ కూడా మీరు దిగొచ్చు. తద్వారా నెక్స్ట్ ఇయర్ మీ కార్తో సెల్ఫీ కూడా ఇవ్వచ్చు. రైట్? నెక్స్ట్ భైరవ కృష్ణ గారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వ్యక్తి, కామారెడ్డి నుంచి. 1,16,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. తన కెరీర్లో ఒకే నెల ఇంత ఇన్కమ్ తీసుకోవడం అనేది సన్నజ్ ద్వారా సాధ్యమైందని భైరవ కృష్ణ గారు చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మీరు భైరవ కృష్ణ గారిని నేరుగా కలవాలనుకుంటే 14th కుదురుతుంది. తను వస్తాడు, మీరు కనుక్కోండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కృష్ణ గారిని కలిస్తే ₹1,00,000 సంపాదించే టెక్నిక్ నేర్పిస్తాడు. రైట్? కామారెడ్డి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు నేరుగా మీట్ అవ్వచ్చు, లేదా మిగతా వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి కలిసి సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవచ్చు. ఎలా 10 లక్షలు సంపాదించడం కుదురుతుంది. నెక్స్ట్ వన్ మోర్ పర్సన్ చూడండి. ఒక ప్రైవేట్ జాబ్ మీన్స్ డిఆర్డిఏలో జాబ్ చేస్తూ ఉండి 41 ఇయర్స్ ఏజ్లో జిఆర్ఎల్ నరసింహారావు గారు ఈ బిజినెస్ని స్టార్టింగ్లో పార్ట్ టైం చేద్దాము అనుకుని వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ వస్తున్న ఇన్కము, టీంకు తను ఇస్తున్న సర్వీసు, డిమాండ్, నీడ్, అవసరం ఉంది. తద్వారా ఫుల్ టైమ్గా మారి 1,52,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ రీచ్ అయ్యారు. టోటల్ ఇన్కమ్ అరౌండ్ 13 lakhs ప్లస్ ఇన్కమ్కి రీచ్ అయ్యారు. సో తనకు కూడా నేను చెప్పిన ట్రిప్పులు భైరవ కృష్ణ గారు కానీ, జిఆర్ఎల్ నరసింహారావు కానీ, ఇప్పుడు నేను చూపిస్తున్న ఆల్ లీడర్స్ అందరూ కూడా లోకల్ ట్రిప్ ఒకటి కంప్లీట్ అయింది, అండ్ దుబాయ్ ట్రిప్ వెళ్ళి వచ్చాం, పుకెట్ ట్రిప్ వెళ్తున్నాం, నెక్స్ట్ సింగపూర్ ట్రిప్ కూడా వెళ్తున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమైనవి? ఓన్లీ ఆన్సర్ 14th మీకు దొరుకుతుంది. నెక్స్ట్ మన విఘ్నేశ్వన్ గారు, 1,86,000 ఇన్కమ్. గతంలో కంపెనీలో ఒక 5 years చేసిన అనుభవం ఉంది. అక్కడ టీం వచ్చింది కానీ ఇన్కమ్ తీసుకోలేకపోయాడు. హైయెస్ట్ ఇన్కమ్ అక్కడ అరౌండ్ 85. 5 years చేస్తే ఇక్కడ కేవలం 1 yearలో 1,86,000 ఇన్కమ్ రీచ్ అయ్యాడు. ప్లస్ అడిషనల్గా కంపెనీ ఇక్కడ చూడండి హౌస్ బోనస్ కూడా తీసుకున్నాడు. హౌస్ బోనస్ ప్లాన్లో మీరు చూస్తే ఇక్కడ గమనించండి, హౌస్ బోనస్ కూడా ఫస్ట్ టైం ఎలిజిబుల్ అయినటువంటి వ్యక్తి అనమాట. సో ఇక్కడ గమనించండి, 32,000 రూపాయలు హౌస్ బోనస్. 32,000 రూపాయలు ఈఎంఐ కట్టగలిగే స్థాయికి, మీన్స్ 32,000 రూపాయలు ఈఎంఐ అంటే ఎలాంటి ఇల్లు కొనొచ్చు మీరు ఆలోచించుకోండి. ఎవ్రీ మంత్ 32,000 ఈఎంఐ కట్టగలడు. అదే కార్ బోనస్ 25,000 వస్తుంది. కారు కొంటే 25,000 రూపాయలు ఈఎంఐ కట్టగలడు. ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు పాకెట్ మనీకి ఒక 12,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తూ అమ్ముతుంది. లీడర్షిప్ బోనస్ 55,000, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 48,000. ఇలా ఇన్కమ్ మేనేజ్ చేస్తున్న లీడర్స్ని మీరు చూడొచ్చు. రైట్? విఘ్నేశ్వర్ గారిని ఆ సీక్రెట్ మీరు కనుక్కోవాలంటే నేరుగా హైదరాబాద్లో కలవండి 14th. రైట్? టోటల్ ఇన్కమ్ అరౌండ్ ఇప్పుడు వరకు 8 lakhs ప్లస్ తీసుకున్నాడు. రైట్? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం మిస్టర్ కరుణాకర్ గారి గురించి. అరౌండ్ 31 years గజ్వేల్ నుంచి.
నెట్వర్క్లో అనుభవం ఉంది. ఒక 9-10 ఏళ్ళు కంపెనీలో చేశాడు. హైయెస్ట్ ఇన్కమ్ అరౌండ్ 90,000 రీచ్ అయ్యాడు. ఇక్కడికి వచ్చాడు. 9 monthsలో 2 lakhs క్రాస్ అయిపోయాడు. 6 monthsలో క్రాస్ అయ్యాడని నేను అనుకుంటున్నా. మేబీ క్లియర్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా మీరు కరుణాకర్ గారితో మాట్లాడాలి అనుకుంటే ఎస్, స్టార్ట్, మీ జర్నీని స్టార్ట్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే రియల్ హీరోస్ని కలవండి. రియల్ హీరో చెప్పే మాటలు యాడ్స్ విని 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 ఇప్పటి వరకు మీరు హీరో కాలేకపోతున్నారు. మీరందరూ ఒకటే చెప్తారు, ఏమనంటే మీరు నాలాగా అవ్వచ్చు, నన్ను కాపీ కొట్టచ్చు అని చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ సీక్రెట్స్ కూడా, వ్యాపార రహస్యాలు అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి కరుణాకర్ గారిని మీట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. సో మార్నింగ్ 8:15కి హైదరాబాద్లో కలుద్దాం. రైట్, 8:15 అని ఎందుకు చెప్తాను, మార్నింగ్ అయితేనే వాళ్ళు ఫ్రీగా దొరుకుతారు. మీకు 9 అయిపోయిందంటే మళ్ళీ ఫ్రీగా దొరకరు. కరుణాకర్ గారితో కలిసి మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. అండ్ మిస్టర్ అమర్ రెడ్డి గారు హైదరాబాద్లో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి బిగినింగ్లో తను కూడా పార్ట్ టైం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. తర్వాత టీమ్ డిమాండ్స్, వాళ్ళు సర్వీస్ అడగడము, ప్లస్ తనకి సాటిస్ఫాక్షన్ ఉండడం వల్ల లాంగ్ లీవ్ పెట్టి ఫుల్ టైం సన్నిజ్ కంపెనీకి సర్వీస్ చేస్తూ 2,26,000 మంత్లీ ఇన్కమ్ రీచ్ అయ్యాడు. ఇప్పటి వరకు టోటల్ ఎర్నింగ్స్ అరౌండ్ 27 lakhs. వీళ్ళందరూ కూడా అన్ని ట్రిప్పులు ఎంజాయ్ చేశారండి. మళ్ళీ అది చెప్పడం మర్చిపోతున్నాను నేను. విఘ్నేశ్వరన్ గారు 3 ట్రిప్పులు అయిపోయినాయి. అండ్ కరుణాకర్ గారి 3 అయిపోయినాయి, 4వ దానికి ప్లాన్ చేస్తున్నాం. అండ్ అమర్ రెడ్డి గారు కూడా 3 ట్రిప్పులు కంప్లీట్ అయినాయి, 4వ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా మీ అందరి ముందుకు నేను కూడా వచ్చాను. నా గురించి కూడా చెప్పాలి కదా. సో నా పేరు వీరనాయుడు గొల్ల, అరౌండ్ 51 years ఏజ్. తిరుపతి అంటే చిత్తూరు డిస్టిక్లో ఉంటాను. యాజ్ ఎ వెల్బీయింగ్ కోచ్గా లాస్ట్ 10 yearsగా చేస్తున్నా. ఈ కంపెనీకి రాకమునుపు 10 years చేశాను. 10 yearsలో నేను హైయెస్ట్ ఇన్కమ్ అరౌండ్ 5 lakhs రీచ్ అయ్యాను. అక్కడ ఒక 3 కోట్లు సంపాదించాను. 1,24,000 మంది టీమును బిల్డ్ చేశాను. ఎస్, ఇప్పుడు అదే ఇన్కమ్ రీచ్ అవ్వడానికి కేవలం అందులో 10%. గతంలో 1,24,000 మంది టీం ఉంటే ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నానో అంతే ఇన్కమ్ని కేవలం 12,500 మంది టీంతో సంపాదిస్తున్నాను. ఇది సీక్రెట్ అనమాట. సన్నిధిలో ఎందుకు వచ్చాను అనే విషయం మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎస్, అండ్ అక్కడ నేను గతంలో 3 ఫారెన్ ట్రిప్లు వెళ్ళాను, కానీ నేను ఒక్కడే వెళ్ళాను. ఇక్కడ వచ్చింది టీం లీడర్స్ కోసం. కాబట్టి ఇక్కడ 3 ఫారెన్ ట్రిప్లు వెళ్ళాను. ఇప్పటికి 3 ట్రిప్పులు అయినాయి. బట్ ఫస్ట్ టైం ఒక 15 మందితో వెళ్ళాం, సెకండ్ టైం 20, థర్డ్ టైం కూడా ఇప్పుడు 20 మెంబర్స్తో వెళ్తున్నాం. రైట్, నెక్స్ట్ 4th టైం 100 మెంబర్స్తో ప్లాన్ చేస్తున్నాం సింగపూర్కి. 100 మెంబర్స్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు 53 లక్షల రూపాయల పైగా ఇన్కమ్ తీసుకున్నాను. 3 ట్రిప్పులు ఎంజాయ్ చేసాం. అండ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది అంటే, నువ్వు నేను కలిస్తే మనమవుతాం, మనం కలిస్తే జనమవుతాం, జనం కలిస్తే ప్రపంచనాన్ని క్రియేట్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో యాడ్ అయితే ప్రపంచంలో ప్రయోజనం పొందే అవకాశం మీకు కూడా దొరుకుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. సో అంతకు మించి అనే లీడర్స్ ఉన్నారు మనకన్నా ముందు స్టార్ట్ అయిన వాళ్ళు. 6,60,000 రూపీస్ తుషార్ భోస్లే గారు, అమూల్ ప్రకాష్ గారు 8 లక్షల పైన, అండ్ సవిత మేడం గారు 16 లక్షల పైగా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అండ్ వీటన్నిటికీ మించి డాక్టర్ అశోక్ తడమాల్ గారు పర్ మంత్ ఆవరేజ్ ఇన్కమ్ 46 lakhs. మనందరికీ ట్రైన్ చేయడానికి, గైడ్ చేయడానికి, మెంటరింగ్ ఇవ్వడానికి 14th నేరుగా మన ముందుకు వస్తున్నారు. సో వారి మీటింగ్స్ ఇలా ఉంటాయి. మనం ఇలా మీటింగ్స్ చేస్తున్నాం, ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, రీటైల్ చేస్తే వచ్చే లాభాలు లాస్ట్ 5 minutesలో మనం మాట్లాడుకుందాం. ఎస్, సో ఈ కంపెనీ ద్వారా టీమ్ బిల్డ్ చేస్తే, డిస్ట్రిబ్యూటర్గా ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే, మీకు సపోర్ట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి ఈఎస్ఐ ఉంది, అండ్ బ్రేవ్కి ఉంది, సన్నిధితో పాటు అండ్ టూల్స్ ఉన్నాయి. టూల్స్తో పాటు హ్యాపీగా జీవించడానికి స్పిరిచువల్ నాలెడ్జ్ దొరుకుతుంది. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర, ఈఎస్ఐ అండ్ బ్రేవ్కి. ఈ 2 ఛానల్స్ మీకు సపోర్ట్ చేయడానికి సమ్ మోర్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇది బ్రీఫ్గా అబౌట్. ఎవరు స్టార్ట్ చేయొచ్చు డిస్ట్రిబ్యూటర్గా? స్టూడెంట్స్, ఎంబీఏ వాళ్ళు, ఇంజనీర్స్, మేనేజర్స్, పోలీస్ వాళ్ళు, పొలిటికల్ లీడర్స్, అడ్వకేట్స్, టీచర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, హౌస్ వైఫ్స్, ఫార్మర్స్, డ్రైవర్స్ అండ్ షాప్ కీపర్స్, వెజిటబుల్ సెల్లర్స్, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు 18 సంవత్సరాల వయసు ఉండి.
భారతీయుడు అయి ఉంటే చాలు. బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని హ్యాపీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి డెసిషన్ అనేది మీ చేతుల్లో పెడుతున్నాం. నిర్ణయం ఎస్ అంటారా నో అంటారా అనేది మీ ఇష్టం. సో ఎస్ అనే వాళ్ళకి స్వాగతం పలుకుతాం. లెట్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో వారి ద్వారా లాగిన్ అవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, స్పాన్సర్ ఐడి తీసుకొని అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎలా స్టార్ట్ చేయాలో బిజినెస్ నేర్చుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలో సబ్జెక్ట్ అంతా కూడా మీకు వీడియో రూపంలో ఇస్తాను, అది కూడా తీసుకోండి. దెన్ అచీవ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా అచీవ్ చేయండి. సో సనేజ్ ప్లాన్లో మనకి 11 రకాల ఆదాయాలు ఉన్నాయి. అందులో రిటైల్ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడుకున్నాం. డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది సెకండ్ ఇన్కమ్గా ఉంటుంది, 2%లో షేర్, రైట్. థర్డ్ ఇన్కమ్గా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అప్ టు 12% ఇస్తున్నారు. అండ్ క్లబ్ చార్ట్ ఎలిజిబుల్ అవ్వచ్చు మీరు. నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2%లో షేర్ దొరుకుతుంది మనకి. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అని 10% ఉంటుంది, షేర్ 10% ఉంటుంది, ప్లస్ షేర్ కూడా 10%. మీన్స్ మీ టీంలో ఎవరైనా డబ్బు సంపాదించే వాళ్ళని మీరు బిల్డ్ చేస్తే, అఫ్ కోర్స్ ఒక ఫ్రెండ్ని 1 lakh ఇన్కమ్ తీసే వ్యక్తిని మీరు తయారు చేస్తే మీకు 10,000 కంపెనీ ఇస్తుంది. అట్లా మీరు 10 మందిని తయారు చేస్తే ఈ ఇన్కమ్ ₹1,00,000 తీసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్, రైట్. అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్, అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%లో షేర్, అండ్ ట్రావెల్ బోనస్ 4%లో షేర్, కార్ బోనస్ 4%లో షేర్, హౌస్ బోనస్ 4%లో షేర్, రాయల్టీ బోనస్ 2%లో షేర్. ఇవన్నీ కలిపి 81, ఫస్ట్ ఒక్కటి కాకుండా రిమైనింగ్ 10 కలుపుకుంటే 81% షేర్ తీసుకోవడానికి మీకు అందరికీ సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మీరు అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నందుకు, కొత్త విషయాలు తెలుసుకున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని సంప్రదించండి. అంతకు మించి అఫ్ కోర్స్ ఎవరు మీకు అందుబాటులో దొరకకపోతే నా నెంబర్ ఇక్కడ ఉంది, మీరు నన్ను కూడా కన్సల్ట్ చేయొచ్చు. బట్ కండిషన్, మీరు ఎవరి ద్వారా వచ్చారో ఆ విషయం క్లారిటీ ఉంటేనే నేను మీతో మాట్లాడతాను. ఫస్ట్ చాట్ చేయండి, ఆ తర్వాత కావాలంటే మాట్లాడదాం, రైట్. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ జూమ్ మీటింగ్లో. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసిన. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇప్పటి వరకు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. దట్ మీన్స్ ఈ బిజినెస్ని ఒకటి కన్జ్యూమర్గా, రెండోది డిస్ట్రిబ్యూటర్గా, మూడోది రీటైలర్గా, 3 ఆప్షన్స్ మేము ముందు పెట్టాము. చాలా విషయాలు మీరు విన్నారు. అఫ్ కోర్స్ ఇంకా మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ, కన్జ్యూమర్ కానీ, రీటైలర్ కానీ కాకుండా ఉంటే ఎవరైతే ఈ వీడియో మీకు లింక్ చేశారో వారి ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి, మేము సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మా సర్వీసెస్ను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సేమ్ టైం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి కన్నా షేర్ చేస్తే వారు ధనవంతులు అవ్వడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, వారు ఆరోగ్యవంతులు అవ్వడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎంత పంచితే అంత పెరుగుతారు అని ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా. సో పెరగాలి అంటే పంచండి, ఆ పంచడంలో వీడియోని కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం మనం మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్, బాయ్ బాయ్.